పేరు నాన్న ఒక అతను ఉన్నాడు. నేను అనుకున్నాను పేరు నాన్న మీటింగ్లు పెడుతున్నా నేను అనుకునేవాడిని. అయ్యి బాబోయ్ ఈ నీతిమంతుడు అంతకి ధైర్యంగా వస్తున్నాడు బాబు అనుకున్నాను నేను. మరి బియ్యం సంగతి తెలిసిందా మీకు ఏమన్నా? అయ్యో దానికి వీడియో కూడా పెట్టినా కదండి నేను. పెట్టి నేను అందరు మాట్లాడడం లేదు కదా, మన కొడాలి నాని అన్న గాని, రోజక్క గాని, వల్లభనేని వంశీ అన్న గాని, ఇంకా చాలా మంది ఇట్లా సజ్జల వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏందబ్బా వీళ్ళందరూ మాట్లాడలేదు, ఇంతకు ముందు బాగా మాట్లాడినారు కదా, తిట్టినారు కదా, సో అందుకని భయపడి ఏమన్నా మాట్లాడలేదు అనుకుని, సరే ఈ పేరు నాన్న ఈ మధ్య మాట్లాడుతా ఉన్నాడు కదా, మాట్లాడుతా ఉంటే నేను ఏమనుకున్నానంటే సరేలే పాపం నీతివంతుడేమో అందుకే ధైర్యంగా వచ్చి మాట్లాడుతా ఉంటాడు కదా అని అనుకుంటేనే, అయ్యో మనం చూసినానండి వీడియో నేనా చూసి షాక్ అయినా. అన్న నువ్వు ఒకటి గోడామ ఒకటి పెట్టి కట్టి దానికి మా వదిన పేరు పెట్టినవు కదా నువ్వు, జయసుధ గారి పేరు, మా పేరు నన్ను భార్య పేరు జయసుధ పెట్టి ఎన్నో వేల బస్తాలు ఉంటే దాంట్లో కొన్ని బస్తాలు సంఖ్య నాకు సరిగ్గా అర్థం కాలేదు, కొన్ని బస్తాలు వెళ్ళిపోతే దానికి దీన్ని పంది కుక్కులు తిన్నామని చెప్తే అసలు ఏమన్నా నాకు నిజంగా నవ్వు వచ్చిందండి ఆయన చెప్తా ఉంటే. పంది కుక్కులు అని తింటాయా? మహా అయితే ఒక బస్తా 2 బస్తాలు తింటాయి ఎలుకలు పంది కుక్కుల. దొరికిపోయా పాపం మా అన్న. ఏం చేస్తా ఇట్లాంటివన్నీ చేస్తారని అనుకోకపోయా, మా అడ్డంగా దొరికిపోయా. డబ్బులు ఇచ్చేస్తాను మీ కార్డు డబ్బులు పే చేస్తాను అన్నాడు ఆయన. 3,000-4,000 బస్తాలు మిస్ అయిపోయాయి. 3,800 ఎంతో డబ్బులు నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. తప్పేంటి దానికి మళ్ళీ మా జగన్ అన్న ఇట్లాంటి దిక్కుమాల సందర్భం పెట్టుకోబట్టే కదా ఈరోజు 11 సీట్లు వచ్చినాయా. ఇది లేక కొనసాగిపోతే పోయిందనుకో ఈసారి 8 వస్తాయి. లేకపోతే ఏంటి సరుకు ధరల బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంది మాట్లాడుతున్నావు? నువ్వు పండించే నీ చేలో పండించి వడ్లు కష్టపడి వడ్లు మిషన్కి వేసి బియ్యం తెచ్చేసి నువ్వు పంపిస్తే అది ఓకేలే, నీకు 40 ఎకరాలు ఉంది కాబట్టి ఇన్ని బస్తాలు ఇన్ని బియ్యం వచ్చినాయి అనుకోవచ్చు. ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి రేషన్ కి ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని తరలిస్తే అది ఎక్కడ మరి ఆ మాత్రం కూడా నాలెడ్జ్ తెలియకుండా ఎట్ట సీఎం అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు మా జగన్ అన్న. మీరు చెప్పినట్టు అప్పుడు నాకు అర్థమైంది. అదే అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటారు 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారంట. తప్పేంటి? 10 రూపాయలు వాళ్ళు వద్దన్నారు, 10 రూపాయలు ఇప్పుడు కొనుక్కున్నారు, ఈయన అమ్మారు. ఏంటి తప్పేంటి దీంట్లో? తప్పు లేకుండా ఎట్టు ఉంటది? ఆ మాత్రం తెలీదా? అట్లా ప్రజలకు వచ్చిన దాన్ని అలాంటప్పుడు తీసి పడేయాలి కదా, అవసరం అయినప్పుడు దేనికి? ప్రజలు తింటారనే కదా అందరికి బియ్యం ఇస్తా ఉంటారు. కొన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఏదో కొందరు అయితే ఏదో టిఫిన్ కనో వాటికనో కొందరు అమ్ముకుంటారు, వాళ్ళకి వచ్చినాక 5 కేజీలు 4 కేజీలు అమ్ముకుంటారు. ఓకే దాన్ని తీసేద్దాము. నువ్వు ఇంత వేల బస్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అంటే ప్రజలకు ఇవ్వకుండా నొక్కేసినాయే కదా ఈ అర్థమా? ఆ మాత్రం మా అన్నకి అర్థం కాకపోతే జగన్ అన్నకి ఇది చాలా విరుద్ధం కావాలా? నాకు అర్థం కాల ముందు. తర్వాత ఏం చేద్దాం మా అన్నకి ఇట్లా గ్రహాలండి వీళ్ళంతా శని గ్రహాలు, ఒక గ్రహం కూడా మంచి గ్రహం లేకపోయా. పేర్నాని గ్రహం మంచిది గ్రహం అనుకున్నాం, అయితే ఆయన కూడా చూస్తారు మాట. అది కూడా పాడిపోయిన గ్రహం అండి అది. ఇక అంబటి రాంబాబు అని మా సంక్రాంతికి డాన్స్ చేస్తుంటాడు. సంక్రాంతి వచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేయాలి కదా. డాన్స్ ఎలా ఉంటుంది అంబటి రాంబాబు డాన్స్? చూసారా మీరు ఎప్పుడైనా డాన్స్? చూసాను. ఇలా చక్కగా బెమ్మని డాన్స్ చేస్తాడు ఆయన. ఆయన కూడా నీతిమంతుడు అనుకుంటాం, అత్తమానం మాట్లాడుతున్నాడు ఆయన. మరి పోలవరం మరి గురించి కూడా చెప్తుంటాడు ఆయన. అత్తమానం పోలవరం గురించి ఏమైందనంటే ఏం జరిగిందో నాకు అర్థం కాదు, అక్కడ ఏముంది ఏం చేయాలో అర్థం కాదు. నేను చెప్పిందే కదా బాబు గారు చెప్పింది అని అంటారు. ఇన్ని ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఏం చేసినాడో ఏమో అర్థం కాదు. అవన్నీ ఏమో మా జగన్ అడగకపోయా ఏం చేసినవని. అడగపోవడానికి వీళ్ళు పోయి ఆయన దగ్గరికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కదా మా జగన్ అన్న ఏమన్నా కూర్చుంటే డబ్బులు ఇస్తే ఆడ ఏదో ఒకటి చేస్తారు. ఏమి చేయకపోతే వాళ్ళ మటుకు ఏం చేస్తారా? వీళ్ళదేం తప్పులేదులండి, వీళ్ళందరూ మంచోళ్లే పాపం. పైన ఉన్న మెయిన్ ఏదైతే ధ్వజస్తంభం ఉందో అది చక్కగా లేకపోయా. అంబటి రాంబాబు మాట్లాడింది ఎలా ఉంటది అంటారు చూస్తుంటే? ఎప్పుడు ఆయన తెలుగు పండిట్ కదా. తెలుగు పండిట్? తెలుగు పండిట్లు అట్లే కదా మాట్లాడతారు. అంటే లాయర్ అన్నట్టు తెలిసింది నాకు ఎవరో. అంటే తెలుగులో బాగా మాట్లాడతారు, గడ్డం వేసుకుని మాట్లాడుతుంటాడు అనమాట ఆయన. కంప్లైంట్లు ఎత్తుంటాడు అందరి మీద, సీఎంరాజు మీద, అందరి మీద. మీరు మీ మీద కంప్లైంట్ నా మీద ఎత్తడం భయంగా ఉంది నాకు. కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోనిలేండి, మనము మాట్లాడడానికి మొదలు పెట్టిన తర్వాత ఎదుటిగా ఉండేవాడు ఎవరైనా సరే అలా భయపడి వెళ్ళిపోతే ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడిన దానికి సార్థకత ఏముంటది చెప్పండి? వన్స్ ఒకసారి ఏదో అంటారు కదా, వన్స్ ఒక స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అవుద్దని మా బాలబాబు డైలాగ్ లాగా మాట్లాడడం మొదలు పెట్టాక ఇప్పుడు ఎవరో సంథింగ్ వచ్చి మాట్లాడతారంటే ఎనిక్కిపోతే అది కరెక్ట్ కాదు కదా. తీసుకోవాలి, మనం మాట్లాడాలి అడిగినప్పుడు ఎంత ధైర్యం ఉందో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా తీసుకోవాలి కదా. నాకు అట్లా ఏం లేదు, నాకు క్లారిటీ ఉంది. ఆయన ప్రతిసారి మీటింగ్ ఎట్టేస్తున్నాడు ఆయన ఉత్తునే. ఏంటో మరి అది ఎవరేం మాట్లాడి ఈయన వచ్చేస్తున్నాడు. అంటే కొంచెం అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటాయి కదా. ఓ అదే
కారణం అదే. ఒక 1,00,000 రూపాయలు ఒక 10 లక్షలు వేస్తే ఒక 5 లక్షలు మీటింగ్ పెడతాడు, మిగతా 5 లక్షలు ఇంటికి ఉపయోగించుకుంటారు అనమాట. అది ఈ చిల్లర విషయాలు నాకు తెలియదు. తెలీదా? నాకు తెలియదు. ఎంత అంటే బాగా మాట్లాడుతున్నారు అందుకే అనుకున్నాను నేను. అడగాలరా కదా బాబు. అది అకౌంట్ వస్తుందా కొద్దిగా? మరి పేరు నాని ఏంటి అంతకుముందు అస్తమానం తిప్పిసేవాడు, ముసలోడు ముసలోడు అని. ఏంటి పేరు నాని కనపడట్లేదు? అంటే వీళ్ళేదో అనుకుంటారు, అయిపోయిందిలే చంద్రబాబు నాయుడు గారు మేము జైల్లో పెట్టేసినాము, ఇంకంత కథము, ఇంక అట్నుంచి అట్టే వెళ్ళిపోతారులే అని అనుకున్నాడు. అసలు వచ్చిన వీళ్ళకి దిక్కుమాల ఆలోచన ఎవరు ఇచ్చిండ్రో గానే, జైల్లో పెట్టాలని ఆలోచన అది పెట్టడం వల్లే కదా ఈ రోజు ఇంత పవర్ వచ్చిండేదా చంద్రబాబు నాయుడు గారికి. నిజంగా జైల్లో పెట్టబట్టే పెద్ద సింపతి వచ్చేసింది, అది తెలుసుకోవట్లేదు. విప్లవం స్టార్ట్ అయింది కదా అందరిలో. తర్వాత లోకేష్ అన్న గారు వచ్చేసి ఈ ప్రజా యువగళం అని చెప్పేసి ఏదైతే ఆయన జైల్లో పెట్టడం వల్ల 2 ఉపయోగాలు జరిగినాయండి. వీళ్ళ పార్టీకి పెద్ద హోల్ పడింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి. చిన్నది కూడా కాదు, పెద్ద హోలే అది. ఒకటి, ఆయన జైల్లో ఉండి అందరిలో ఒక విధమైన మార్పు వచ్చినదే. హోల్ అంటే తెలుగులో ఏదో అంటారు, సో రెండోది ఏంటంటే లోకేష్ అన్న ఎంత బాగా ఇదైపోయాడో నిజంగా. బాబు గారు జైల్లో బాగుపట్టేనేమో ఈయన ప్రజల్లో తిరిగి మంచి బలాన్ని చేకూర్చుకున్నారు. అదిగా ఆ 2 కానీ జరగకపోయి ఉంటే, జైల్లో పెట్టడం కానీ జరగకపోయి ఉంటే ఇంత మార్పు వచ్చిండేది కాదు. లోకేష్ అన్న కూడా బాగా అసలు నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లాగా ఇది అయిపోయాడు కదా బాబు గారి తర్వాత. ఎంత తెలివిని ఎంత బలాన్ని చేకట్టుకున్నాడంటే కార్యకర్తలను కలిపేశాడు. ఢిల్లీలో ఉండి లాయర్తో మాట్లాడేవాడు. ఇది ఈ పార్టీ మన పార్టీ, మనమంతా ఒకటి అనే ఒక ఐక్య భావాన్ని ప్రజల్లో అందరిలో భుజాల మీద చేసుకొని నడుస్తా ఉంటే ఇది కదా నాయకుడు, ఇది కదా లీడరు. ఎంతసేపటికి ఎక్కడో అద్దాల మేడలో కూర్చొని మాట్లాడితే ఆడెట్ట నాయకుడు అవుతాడు? ప్రజల్లోకి వచ్చిన వాడే కదా నాయకుడు అవుతాడు. ఈ 6 నెలల్లో చూస్తుంటే లోకేష్ బాబు చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లా కనిపిస్తున్నాడు. అంత తయారయ్యాడు, తనంతటి తాను రెడీ చేసుకున్నాడు. మరి రోజక్క అత్తమానం ఒక పప్పు అనేది, అందుకే ఇప్పుడు ఆ పప్పు నోట్లకు దిగట్లాంకి అలా అన్నోళ్ళకి ఇప్పుడు ఆ పప్పు ముద్ద నోట్లకు దిగడం అలా అది నొప్పి పెద్ద ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. విశాఖ ఉక్కు తీసుకొస్తున్నాడు కదా, మరి పప్పు అన్నారు కదా, పోయి అక్కడెక్కడో పోయి మాట్లాడమంటే మా జగన్ అన్న సెలేస్తుంది, నేను పోయి వాళ్ళతో మాట్లాడలేను. పోనీ అప్పటికి ఏదో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతా ఉంటే, పోనీ నాకు ఇంగ్లీష్ రాదులే మాట్లాడుతా ఉంటే ఈజ్ దట్ ఫర్ అంటున్నాడు కదా. మళ్ళీ మా లోకేష్ అన్న మాట్లాడాడు, ఎట్లుందా చేశాడు కదా, ఎట్లా మాట్లాడినాడా, ఎట్లా సమాధానం చెప్పినాడా? అది కదా నాయకత్వం అంటే, అది కదా రాజు అంటే. నాకు ఇంగ్లీష్ రాదులే మాట్లాడుతా ఉంటే ఈజ్ దట్ ఫర్ అంటున్నాడు కదా. మళ్ళీ మా లోకేష్ అన్న మాట్లాడాడు, ఎట్లుందా చేశాడు కదా, ఎట్లా మాట్లాడినాడా, ఎట్లా సమాధానం చెప్పినాడా? అది కదా నాయకత్వం అంటే, అది కదా రాజు అంటే.